ఎవరు అంతకురాలు అని చెప్పేసి నయని ఆ శరణ్య చేతిలో చనిపోయిన వీళ్ళని ఉంటాడు కదా రౌడీ, వాన్ని తీసుకొని వస్తుంది. అప్పుడే అందరూ ఒక్కసారిగా అతని వైపు చూస్తారు. నయని వాని కాలర్ పట్టుకొని అక్కడికి లాక్కొస్తుంది. అప్పుడే ఇక్కడేమో శరణ్య అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అతన్ని చూసి వీడు చావలేదా అని అంటూ అడుగుతుంది శరణ్య. వీడు చచ్చిపోయాడు కదా అని అంటే, ఎవరు చచ్చిపోయింది, వీడు చచ్చిపోలేదు ఇంకా అని నయని అంటుంది. అలా అనేసి వాడిని కాలర్ పట్టుకొని ఇలా ముందుకు నెట్టేస్తుంది. అందరి మధ్యలో వెళ్ళి కింద పడిపోతాడు. అతన్ని చూడగానే కాంచన, అనన్య ఇద్దరు షాక్ అయిపోతారు. టెన్షన్గా భయంగా అలా చూస్తూ ఉంటారు. అప్పుడే అలా కింద పడిపోయి ఉన్న అతన్ని చూసి నయని ఇలా అంటూ ఉంటుంది, అయితే వీడు చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాడు అని అంటూ చెప్పగానే అప్పుడు శరణ్య, లేదు వీడు చచ్చిపోయాడు ఆ రోజు నా చేతులతో అని అంటూ చెప్తే, ఇదంతా నాటకం అని అంటూ ఎవరో కావాలని ఆడిన నాటకం ఇదంతా అని నయని చెప్తుంది. ఆ మాట వింటూ ఒక్కసారిగా భయపడుతూ ఉంటుంది కాంచన, అనన్య. ఇంకా అప్పుడే ఆనంద వెళ్ళి అతన్ని కాలర్ పట్టుకొని పైకి లేపుతుంది. ఇంకా రోహిత్ చాలా కొట్టేస్తూ ఉంటాడు. ఆ చెంప ఈ చెంప వాయించేస్తూ ఉంటే కాంచన భయపడుతూ తనని కొట్టినట్టుగా ఇలా చెంప పట్టుకొని అలా నిలబడి ఉంటుంది. ఇంకా అనన్య ఏమో టెన్షన్గా చూస్తూ ఉంటుంది. ఆనంద ఇలా అంటుంది, చెప్పరా, చెప్పు అసలు ఏం జరిగిందో చెప్పు అంటే, అప్పుడు ఆ రౌడీ ఇలా చెప్తాడు, నేను చెప్తాను, నేను నిజం చెప్పేస్తాను అని అంటూ ఇలా చెప్తాడు. అసలు శరణ్య పాడవలేదు, తను చెడిపోలేదు, మంచిగానే ఉంది అని అంటూ ఆ రౌడీ చెప్తాడు. ఆ మాటకి శరణ్య ఒక్కసారిగా ఆనందంగా చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఆనంద కూడా అలా చూస్తూ, ఎవరు నీతో ఇదంతా ఎవరు చేయించారో చెప్పు అని అంటూ అడగటంతో, ఇంకా చెప్పేస్తాను కానీ అని అంటూ భయపడుతూ ఉంటే ఇంకా అతన్ని బాగా కొడుతూ ఉంటారు. చెప్పరా, చెప్పు, నువ్వు చెప్తావా చెప్పవా, అసలు ఇదంతా చేయించింది ఎవరో చెప్పు, లేదంటే ఈ పెళ్ళి నీ చావుతో మొదలుతుంది అని ఆనంద అంటుంది. ఆ మాటకి అతను భయపడుతూ చెప్పేస్తాను అని అంటూ ఉంటే కాంచన, అనన్య భయపడుతూ ఉంటారు. మరి ఆ రౌడీ కాంచన పేరు అనన్య పేరు బయట పెడతాడా లేదా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.